ధనుర్మాసం వస్తే భక్తుల్లో మొదట గుర్తుకొచ్చేది తిరుప్పావై 30 రోజుల పవిత్ర వ్రతం. ఆండాళ్ తల్లి చెప్పిన దివ్య రహస్యాలు. ఈరోజు వీడియోలో తిరుప్పావై అర్థం, ఆండాళ్ అవతార చరిత్ర, తిరుప్పావై పాకనసారం అన్నీ మీకు చెబుతాను. ధనుర్మాసంలో ఆచరించే 30 రోజుల శ్రీవ్రతమే తిరు అంటే శ్రీ, పవిత్రం, పావై అంటే వ్రతం, అంటే శుభకరమైన మంగళకరమైన సౌభాగ్యప్రదమైన వ్రతం. తమిళ్ వైష్ణవ ఆళ్వార్లో ఏకైక స్త్రీ ఆళ్వారైన ఆండాళ్ తల్లి మనకు ఇచ్చిన 30 భక్తిగీతాలై. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ అవతరించింది. పెరియాళ్వార్ విష్ణుచిత్తుడు పూలతో మాలలు అల్లతూ ప్రతిరోజూ స్వామికి సమర్పించేవాడు. ఒకరోజు తులసీవనంలో పూలు కోసుకుంటూ ఉండగా చిన్న పాపను కనుగొన్నాడు. తనకు ఆ పాప భూమాత అంశంగా అనిపించింది. నేను కోదై అని పిలిచాడు. కోదై అంటే పుష్పమాల. అదే కోదై, గోదై, గోదాదేవి. చిన్నప్పట్నుంచే గోదా పూలమాలలు అలకలో సహాయం చేసేది. ఆ మాలలను ముందుగా తానే ధరించేది, తరువాత స్వామికి సమర్పించేది. తండ్రి మందలించిన స్వామి ఆ రోజే ఇలా చెప్పినట్లు శబ్దం వినిపించింది. కోదై ధరించిన మాలే నాకు ప్రీతికరం. అది చూసి ఆశ్చర్యపోయిన విష్ణుచిత్తుడు ఆ రోజునుంచి గోదా ధరించిన మాలనే స్వామికి సమర్పించాడు. పెరిగే కొద్దీ ఆమె మనసంతా విష్ణుమూర్తితోనే నిండిపోయింది. ఒకరోజు తండ్రి, నీ వివాహం గురించి ఆలోచించాలి అంటే గోదా చెప్పింది, నాకు భర్త శ్రీమన్నారాయణుడే. తండ్రి ఆమెను చూసి ఆశ్చర్యపోయినా దాన్ని స్వామి సంకల్పంగా భావించాడు. గోపికలు కృష్ణుణ్ణి పొందటానికి మార్గశిర మాసంలో చేసిన కాత్యాయని వ్రతం గుర్తుకు తెచ్చుకున్నది గోదా. గోదా కూడా అదేవిధంగా భక్తి జ్ఞాన వైరాగ్యంతో స్వామికి చేరుకునే మార్గంగా 30 పాశురాలు రచించింది. అవి మనం ప్రతిరోజూ చదివే తిరుప్పావై పాటలు. 1-5 పాటలు వ్రతస్వరూపం, అనన్యశేషత్వం, 6-15 పాటలు ఇతరులను నిద్రలేపి వ్రతంలో చేర్చడం, అనన్యభోగత్వం, 16-30 పాటలు నందు, యశోద, కృష్ణ బలరాములను మేల్కొలిపి భక్తిలో లీనమవడం. ఆండాళ్ తల్లి మనకు ఇచ్చిన భక్తి మార్గం తిరుప్పావై. ధనుర్మాసంలో ప్రతిరోజూ ఉదయం దీపం వెలిగించి ఒక పాటైనా చదువుతే భగవంతుని కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై గోదాదేవి, జై శ్రీమన్నారాయణ.